హలో అందరికీ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ ఎండు చేపల కూర అనమాట. టమాటా దోసకాయ కడ్డీ చేపల కర్రీ అంటాము. మేము ఈ చేపల్ని కడ్డీ చేపలు అంటాం మా సైడ్, ఈ గుంటూరు సైడ్ అనమాట. సో ఈరోజైతే అది ఈజీగా వంట రాని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలా ఎండు చేపల కూరలన్నా కూడా ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు, కానీ ఇది రాదనమాట. సో అలాంటి వాళ్ళ కోసం సింపుల్ వేలు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. అవి సైడ్స్ తలా తోకలు ఇవన్నీ నీట్గా కట్ చేసుకోండి. అలానే పైన కొంచెం డస్ట్ ఉంటుంది కదా, అది మీరు నైఫ్తో కానీ స్పూన్తో కానీ మీకు ఎలా కుదిరితే అలా కొంచెం నీట్గా క్లీన్ చేసుకోండి. వాటిని అలా శుభ్రంగా ముక్కలు చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో ఒక 1 మినిట్లో ఆ చేప ముక్కల్ని శుభ్రంగా కడగండి. అలా వాటర్లో కడిగినట్లయితే ఆ హాట్ వాటర్లో అందులో ఉన్న డస్ట్ అంతా కిందకు వచ్చేస్తుంది. జస్ట్ 1 మినిట్ కన్నా కూడా తక్కువే, లేదంటే మెత్తబడిపోతాయి అనమాట, అసలు స్మాష్ అయిపోతాయి. సో ఇలా ఫిల్టర్ అయిన తర్వాత మనం ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక సెపరేట్ ప్యాన్లో, లేదంటే మీరు కర్రీ ఏదైతే గిన్నెలో చేస్తారో ఆ బౌల్లో అయినా మీరు ఫ్రై చేసుకోవచ్చు. నేను సెపరేట్గా చేస్తున్నాను అనమాట. కొంచెం 1 or 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఈ చేప ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి. ఎక్కువగా తిప్పకండి, మీకు అలా కనిపిస్తుంది వీడియోలో, నేనైతే అలా తిప్పట్లేదు. ఇందులో మనం పసుపు, అలానే కొంచెం లైట్గా సాల్ట్, కారం, ఈ 3 వేయడం వలన ఏంటంటే ముక్కలకి పట్టి మనకి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది ఉత్తిగా కూడా తినేయచ్చు, మనం పప్పుచారు ఇంకా పప్పుల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మేమైతే ఇలానే తింటాము. కొంచెం ఎప్పుడన్నా రేర్ అనమాట, అసలు చాలా రేర్ కర్రీ అనేది. నాకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, ఎండు చేపలది పర్చేస్ చేసింది. సో ఆ వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేసానో నేను అప్పుడు తింటామే, మళ్ళీ ఇప్పుడు అనమాట. మళ్ళీ రీసెంట్గా అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. ఇంకా మళ్ళీ ఎన్ని రోజులు వస్తాయి ఏమని చూడాలి. చాలా తక్కువ తెచ్చుకుంటాము, ఎందుకంటే ఉప్పు చేపలు అంటేనే అంత స్మెల్ కదా ఇల్లంతా కూడా. ఇవి చేసేటప్పుడు కూడా ప్రాపర్గా నీట్గా క్లీన్ చేసుకొని చేసుకోవాలి, లేదంటే ఇల్లంతా స్మెల్, మన నోరు కూడా పాడైపోతుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కర్రీ గిన్నె తీసుకొని అందులోకి కూరకు సరిపడంత ఆయిల్ తీసుకోవాలి. ఆనియన్ కూడా నేను హాఫే తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నట్టున్నాను. మీరైతే కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు 4 లేదంటే 5 యాడ్ చేసుకోండి. ఇది టమాటా దోసకాయ కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలానే ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కూర కూడా. కానీ నాకు ఇన్స్టెంట్గా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ అయ్యింది, సో అదే తీసుకున్నాను నేను. ఇంక ఇలా డీప్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎన్నైతే చేప ముక్కలు తీసుకున్నామో కర్రీకి సరిపడినంత, మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో కర్రీ అన్ని టమాటోస్ తీసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్వి చిన్నవి 3 తీసుకున్నాను టమాటాలు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు, మనకు ఈజీగా కుక్ అయిపోతాయి అన్నమాట, వాటర్ కూడా అవసరం లేదు, అలా ఉన్నాయి టమాటాలు. ఇవంతా టమాటాలు తీసుకున్న తర్వాత హాఫ్ తీసుకున్నాను దోసకాయ కూడా ఎక్కువగా యాడ్ చేయకండి. ఎక్కువగా ఎండు చేపలు లేదంటే ఇట్లాంటి మెత్తళ్ళు అంటారు, అలానే కడ్డీ చేపలు ఇలాంటివి ఇట్లా టమాటా దోసకాయ వంకాయ గోంగూరతో కలిపి చేస్తారనమాట. చాలా బాగుంటుంది, గోంగూరతో ఇంకా బాగుంటుంది దీనికన్నా కూడా. ఇంక ఇలా మొత్తం పసుపు ఉప్పు ఇలాంటి టమాటాతో కాంబినేషన్ ఉన్న కర్రీస్ కానీ పులుసు కూరల్లో కానీ ఇలా కళ్ళుప్పు వేసుకుంటే కూర టేస్టే మారిపోతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే కసిమైపోతుంది. ఇంక ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని మూత బోర్లించుకుంటే అసలు ఈజీగా ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి దోసకాయ టమాటాలు అనేవి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సిమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో పెట్టి వెంటనే అయిపోయింది అని చెప్పి పెట్టారంటే మాత్రం అది ఉడకదు, కానీ దగ్గర పడిపోయి మాడిపోతూ ఉంటాయి కూడా ఒక్కొక్కసారి, అంత రుచిగా కూడా ఉండదు కూర. సో ఈ విధంగా మూత పెట్టుకొని ఇలా సిమ్లో ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇంకా ఆ తర్వాత కారం మీకు సరిపడినంత, కర్రీకి సరిపడినంత కారం తీసుకోండి. ఇక్కడ నేనైతే 2.5 తీసుకున్నాను. అలానే ధనియాల పౌడరు, ధనియాలతో పాటు జీలకర్ర వెల్లుల్లి పౌడర్ వస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఓన్లీ ధనియాల పౌడరే వేస్తున్నాను. అలానే మీకు ఇష్టం ఉంటే ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి, థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది కర్రీ అనేది. అలానే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కడ్డీ చేపలు ఉన్నాయి కదా, ఉప్పు పసుపు కారంలో మనం ఏవైతే ఫ్రై చేసామో ఆ చేప ముక్కను కూడా వేసి మామూలుగా కలుపుకోవాలి, ఫాస్ట్గా కాకుండా అలా రఫ్గా కాకుండా, లేదంటే మొత్తం స్మాష్ అయిపోతాయి అనమాట కడ్డీ చేపలు. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రై చేసాం కాబట్టి ఆ మాత్రం అన్నీ ఉన్నాయి, లేదంటే మొత్తం కూర అంతా స్మాష్ అయిపోతాయి. కానీ ప్రాపర్గా క్లీన్ చేసుకోండి, లేదంటే అస్సలు తినలేము, ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట, అస్సలు తినలేము, ఇంకెప్పుడు తినలేము, ఆ టేస్ట్ ఉండిపోయిద్ది. సో అందుకని ప్రాపర్గా నీట్గా వాష్ చేసుకోండి ఎండు చేపలు అనేవి. అంతే, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉండి బల్క్ ఆర్డర్స్ కావాలి అంటే కనుక ప్రీవియస్ వీడియోలో ఒక వీడియో ఉంది, ఆ వీడియో లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఓపెన్ చేసి ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ ఆన్లైన్ సర్వీస్ ఉందో లేదో కనుక్కొని ఆర్డర్ చేసుకోండి.